జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు తిరుప్పావైలో 11వ పాసురం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. கத்துக்கரவை கணங்கள் பல கறந்து செத்தார் திரளஜிய சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவல் அர்த்தம் போர்க்கொடியே புத்தரவல்கொல் புன்மையலே போதராய் சுத்தத்து தோஷிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பெயர் பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ ఎత్తుకురుంగం పొరులేలో రెంబావాయ్. లేకతూడలు కల అనేక ఆవుల మందలకు పాలు పిండి శత్రువుల బలం నశించేలాగా దండెత్తి యుద్ధం చేసి ఏ దోషం లేనటువంటి గోపాల వంశంలో జన్మించిన ఓ బంగారు తీగ, పుట్టలోని పాము వంటి నితంబం కలదానా, అడవిలో నెమలి వంటి దానా లేచిరామమ్మా. చుట్టాలు స్నేహితులు అందరం నీ వద్దకు వచ్చి నీ ముంగిట చేరామమ్మా. నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామాలు కీర్తిస్తూ ఉంటే ఉలుకు పలుకు లేకుండా శయనిస్తున్నావేమిటి? ఓ సంపన్నురాలా, అసలు నీ నిద్రకి అర్థం ఏమిటమ్మా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈనాటి 11వ పాసురంలో 6వ గోపికని మేలుకొలుపుతున్నారు. గోపికని సంబోధించడానికి పొర్కొడియే సెల్వ పెండాట్టి అని అన్నారు. అంటే భక్తి పారతంత్ర్యం కలిగిన గోపిక. నామ సంకీర్తనలో భాగంగా ముగిల్వన్న, నీలమేఘ శ్యామ అని అర్థం. గోదమ్మ రాజమన్నార్ కోయిల్లో వేంచేసి ఉన్నటువంటి రాజగోపాలన్ గురించి కీర్తిస్తుంది గోదమ్మ. ఇది ఆచార్య అభిమాన స్థలం. దివ్య దేశానికి వస్తే కాలమేఘ పెరుమాళ్ ఈయన తిరుమూగూరులో వేంచేసి ఉంటారు. ఈ పాసురంలో నమ్మాల్వారిని మనం స్మరించుకోవాలి. ఈయనకి శటగోపులు అని పేరు. అలాంటి నమ్మాల్వారిని ఈ రోజుటి పాసురంలో గోదమ్మ గోపికగా మేలుకొల్పుతుంది. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.